ఈరోజు ఈ కార్తీక కోటి దీపోత్సవం ఒక పరిపూర్ణ దశలోకి వెళ్ళి మనకు సాక్షాత్కరిస్తున్నది. ఎందుకంటే కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే శివ కుటుంబాన్ని ఎల్లవేళలా ధ్యానించాలి. ఇంట్లో శివ పరివారమూర్తి చిత్రపటం ఒకటి పెట్టుకుని 2 పూట్ల దీపం వెలిగించండి, మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. కుటుంబం బాగుండాలి అంటే అర్థం ఏంటి? కుటుంబ సభ్యులందరూ అన్యోన్యమైన ప్రేమతో సామరస్యంలో ఉండాలి. కానీ ఉండడం సాధ్యమేనా అండి? కొన్ని సందర్భాల్లో అబ్బాయి గారు ఒకలా ఉంటారు, అయ్యగారు ఇంకోలో ఉంటారు, అమ్మగారు ఇంకోలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటే ఎలాగా? అంటే ఎవరి అభిరుచులు వారివి, అభిప్రాయాలు వారివే కావచ్చు, కానీ ప్రేమ గాని ఉంటే అందరూ సామరస్యంగా ఉండవచ్చు. ఒక్కసారి శివ కుటుంబం గురించి ఆలోచించండి. శివ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో ఆలోచన చేద్దాం. శివుడి వాహనం ఏమిటి? మీ అందరికీ తెలుసు, వృషభం అంటే ఎద్దు. అమ్మవారి వాహనం ఏంటండి? సింహం. సాధారణంగా ఎద్దుకి సింహానికి పడదు, అవునా లేదా? ఇక పెద్దబ్బాయి గారి వాహనం ఎలుక. శివుడు ఒంటి నిండా సర్పాలు ఉన్నాయి, ఆ సర్పాలకి ఎలుకకి పడదు, అవునా లేదా? పోనీ సర్పాలేమో హాయిగా ఉన్నాయా అంటే చిన్నబ్బాయి గారి వాహనం నెమలి. నెమలికి సర్పాలకి పడదు, అవునా లేదా? మొత్తానికి శివుడు కుటుంబంలో మనం చూస్తే ఒకరికొకరు పడని వాళ్లే అందరూ ఉన్నారు, గమనించండి ఇక్కడ. కానీ అందరూ ప్రేమగా ఉన్నారు, పరిశీలించారా లేదా? అక్కడ సింహం ఏనుగు కబుర్లాడుకుంటూ ఉంటే, ఎలకలు పాము కలిసి కబుర్లాడుకుంటూ ఉంటాయి, పాము నెమలి కలిసి కబుర్లాడుకుంటాయి. అంటే పడని వాళ్ళు కూడా ప్రేమగా కలిసి ఉన్నారు. ఎక్కడ అంటే కైలాసంలో. ఎందువల్ల? శివుడు అనేవాడు కూడా ఉన్నాడు కనుక శివుణ్ణి తలంచుకుంటే పడని వాళ్ళ మధ్య కూడా ప్రేమ ఏర్పడుతుంది, అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ప్రపంచంలో అందరూ ఒక్కలా ఉండరు, అనేక రకాలుగా ఉంటారు. అందరూ ఒకేలా ఉండాలనుకోవడం కూడా తప్పండి. ఒక పూల తోటకు వెళతాం, గులాబీ పువ్వులు ఉంటాయి, చామంతి పువ్వులు ఉంటాయి, మల్లె పువ్వులు ఉంటాయి, రకరకాల పువ్వులు ఉంటాయి. అన్నీ ఉంటేనే అందం. కానీ ఏంటండి ఇన్ని రకాలు? ఏదో ఒక రకం ఉంటే బాగుండంటే ఏమైనా బాగుంటుందా అండి? అన్ని రకాలు ఉండాలి. కానీ అన్ని రకాలు ఉండాలి, కానీ ఒకదానితో కూడా శత్రుత్వం లేకుండా ఒకదానితో సహకారం, ప్రేమ ఉండాలి. కనుక సమాజంలో, ప్రపంచంలో అనేకత్వంలో ఏకత్వం, అనేకం కలిసి ఏకంగా ప్రేమగా ఉండాలి అంటే ఒక్కసారి కైలాసంలో ఉన్న శివ పరివారాన్ని ధ్యానించాలి. కానీ ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండాలంటే శివ కుటుంబాన్ని నిరంతరం ధ్యానించాలండి. మన దేవుళ్ళందరూ ఈ విషయాన్ని చెప్తారు. ఇది ఆలోచిస్తే ప్రపంచానికి పాఠం చెప్పగలిగే జ్ఞానం నా హిందూ మతంలో ఉందని మీరు అందరూ చెప్పగలరు, తెలుసుకోండి ఇక్కడ. కానీ శివ కుటుంబంలో ఉన్న అద్భుతాన్ని పరిశీలించారు కదా. అలాగే విష్ణు కుటుంబానికి రండి ఒక్కసారి. విష్ణువు దగ్గర సర్పం ఆదిశేషు ఉన్నాడు, అవునా లేదా? అంతే కదా. వాహనం ఎవరండి? గరుత్మంతుడు. ఆదిశేషునికి గరుత్మంతుడికి పడదు, అయినా 2 కలిసే ఉంటాయి. ఎందువల్ల? ఆ నారాయణ యొక్క మహిమ. అలాగే సుబ్రహ్మణ్యుడి దగ్గర ఒక్కసారి రూపం ఎలా ఉంటుందంటే మయూరాధిరూఢం మహావాక్యగూఢం. మయూర వాహనంపై కూర్చుని ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ మయూరం కింద పాము ఉంటుంది. అందుకే అగస్త్య మహర్షికి మోపిదేవి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఒక మయూరంపై సర్పం కనబడింది, సర్పంపై మయూరం కనబడిందిట. ఆశ్చర్యపోయాడు. ఆ మయూరము సర్పము సుబ్రహ్మణ్య రూపంగా సాక్షాత్కరించి మోపిదేవి సుబ్రహ్మణ్య దర్శనం పొందారు అగస్త్యుల వారు. అక్కడి నుంచే మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం వెలుగులోకి వచ్చింది. అసలు సర్పానికి మయూరానికి పడదు కదా, ఆ 2 కలిసి సుబ్రహ్మణ్య వద్ద ఉన్నాయంటే గమనించండి ఇక్కడ. అందుకే భగవద్ ధ్యానం చేస్తే పడని వాటికి కూడా పడుతుంది. భారతదేశంలో శివ పరివారాన్ని ఆరాధన చేయడం, విష్ణు ధ్యానం చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల అన్ని మతాల వారు, అన్ని కులాల వారు క్షేమంగా, ప్రేమగా, అన్యోన్య సామరస్యంతో జీవించాలి అని సనాతన ధర్మం ఆకాంక్షిస్తోందని తెలిసింది కదా. అందుకే అందరి మధ్య సామరస్యం ఉండాలి, అందరి మధ్య సమన్వయం ఉండాలి. ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి, ఇంకో ధర్మాన్ని గౌరవించాలి. అంతేగాని మీ